వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు తండ్రి వందనాలు. మీ వాక్యము చేత మమ్మను దర్శించుము అని ప్రార్థిస్తూ మీ ప్రసన్నత మాపై ఉదయింపచేయమని అడుగుతున్నాము. ఆర్థిక ఇబ్బందులున్నవి కృప చూపండి స్వామి. ప్రేక్షకులకు ఆరోగ్యము కృప ప్రభు, ఆర్థిక కృప అనుగ్రహించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని మనం గమనించవలసి ఉన్నది. ఈ గలతీ పత్రిక దివ్యమైనటువంటి వేదాంత పత్రిక. చిన్న పత్రిక కానీ చాలా ఎత్తైనటువంటి పత్రిక. చూపుకి చిన్నదే కానీ వివరణకు చాలా పెద్దది. క్రైస్తవ సిద్ధాంతాన్ని నిలబెట్టేటువంటి సబ్జెక్టు ఇందులో పౌలు గారు రాశారు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? దట్ ఈస్ ద క్వశ్చన్. కృప ద్వారా రక్షణ దేవుడు వాగ్దానం చేత ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు? రైట్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. వినండి, చెబుతాను. క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు తన ప్రణాళికలో అబ్రహాము యొక్క సంతతి నుండి యేసుక్రీస్తు ప్రభువు రావాలని సంకల్పించాడు. మీరు గమనించండి, బైబిల్ యోధా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యోధా గోత్రం లేక మునిపే బెత్లెహేమును ఎన్నుకున్నాడు. బెత్లెహేము సృష్టింపబడక మునిపే మరియ యోసేపులను ఎన్నుకున్నాడు. వారు ఉనికి లేక మునిపే. కనుక దేవుని ప్రణాళికలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించుటకు ఒక మూలమైనటువంటి కారణం చూపించాడు బైబిల్లో. అది మార్కు 1:14 ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు. గలతీ 4:4 కూడా ఈ మాట ఉంది. కాలము సంపూర్ణము అయినప్పుడు. కాలము సంపూర్ణమవటం ఏంటండి? కాలము సంపూర్ణమవటం ఏమిటి? పాత నిబంధన ప్రవచనాలు మీరు చూస్తే మలాకీ గ్రంథం చివరి అధ్యాయం మనం గమనించినప్పుడు ఏలియా తిరిగి వస్తాడు అనే మాటలతో ముగించాడు. ఎండ్ టైమ్స్లో ఏలియా మరలా తిరిగి వస్తాడు అన్నాడు. పిల్లల హృదయాలు తండ్రుల తట్టు, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పుతాడు అని అంటే జనరల్గా అనుకుంటాం యుగాంతం అనుకుంటాం. కానీ యుగాంతం కాదు. యేసు ప్రభువు చెప్పింది యూదులలో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరుగుట కొరకు, అనగా దైవ కుమారుణ్ణి ఇంట్రడ్యూస్ చేసి తిరగండి అని చెప్పటానికి ఏలియా తిరిగి వస్తాడు అని వ్రాశాడు.
ఆ ఏలియా యేసుక్రీస్తు ప్రభు మాటల ప్రకారం మీరు విని గ్రహించగలిగినట్లయితే రాబోవు ఏలియా ఇతడే అని యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యూదులను హెచ్చరిక చేశాడు. సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసు తిరిగి బాప్తిస్మం పొందండి అని బాప్తిస్మాలు ఇస్తూ యేసును ఇంట్రడ్యూస్ చేశాడు వాళ్ళకి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలము సంపూర్ణమైనప్పుడు దాన్ని ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. టైం ఫుల్ఫిల్ అయిపోవటం ఏంటండి అంటే ఇవ్వబడిన కాలం, మానవులకు ఇవ్వబడిన కాలం అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఉన్నాం 2000 సంవత్సరాలుగా. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంతమవ్వటానికి అన్ని ఏర్పాట్లు అవసరమైనవి అయిపోవాలి. కానీ దేవుడు కృపాకాలాన్ని కూడా ప్రణాళికలో ఉంచుకున్నారు. అందుకు ఇప్పటి వరకు మనం ఉన్నాము. కనుక క్రీస్తు యొక్క మొదటి రాకడకు, క్రీస్తు యొక్క రెండవ రాకడకు మధ్య దేవుడు క్రీస్తు యొక్క సంఘాన్ని తేవాలనే సంకల్పం కలిగినటువంటి వాడై కృపాకాలాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కారణం చేత జరిగింది ఏమిటంటే ఈ 2000 సంవత్సరాలు సంఘం ఏర్పడుతూ వచ్చింది సార్వత్రికంగా. అయితే ధర్మశాస్త్రం ఎందుకు అనే ప్రశ్నకి నేను జవాబు చెబుతున్నాను. ఎందుకు ధర్మశాస్త్రం అంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తాడు. అప్పటి వరకు దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డలు దేవుని యొక్క ప్రజలుగా అన్యజనుల మధ్య ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఉండటానికి, మాదిరిగా ఉండటానికి వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందుకే ప్రపంచ మానవ జాతిలో ఒక్క యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం వర్తిస్తుంది, ఎవ్వరికి వర్తించదు. అందుకనే ప్రపంచంలో ఎవరు ఎన్నడూ విశ్రాంతి దినం ఆచరించలేదు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో. ఒక్క యూదా జాతి మాత్రమే ధర్మశాస్త్రంలోని విశ్రాంతి దినం ఆచరించారు. కనుక అది ప్రత్యేకంగా యూదుల కొరకు, యూదులు మెస్సియా కొరకు సిద్ధమగి ఆయన అంగీకరించడం కొరకు ఇవ్వబడినటువంటిది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం కనుక లేకపోతే పాపం అంటే ఏమిటో తెలియటానికి ఆస్కారమే లేదు. పాపం ఎప్పటి నుండి ఉంది? ఆదాము పతనమైనప్పటి నుండి ఉంది. అయితే పాపమని దేనిని చెప్పాలి? చట్టాలు లేకపోతే శిక్షలు ఖరారు చేయలేడు న్యాయాధిపతి. కనుక న్యాయాధిపతి తీర్పు తీర్చాలంటే ఒక ధర్మశాస్త్రం ఉండాలి. అది ఒప్పందమై ఉండాలి. దాని ప్రకారమే తీర్పు తీర్చగలిగి ఉండాలి ఒక న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి. కనుక దేవుడు న్యాయం తీర్చాలి అనంటే, పాపానికి న్యాయం తీర్చాలి అనంటే పాపం అంటే ఏంటో మనుషులు తెలుసుకోవాలి. అనగా ధర్మశాస్త్రం అవసరమై ఉన్నది. The law is needed to identify the sin in the life of a sinner. ఒక పాపి యొక్క జీవితం తాను పాపిని అని గ్రహించేటట్లు చేసేదే ధర్మశాస్త్రం. ఇట్స్ లైక్ ఏ మిర్రర్, ఒక అద్దం లాంటిది. మనం ఉదయాన్నే ఇంటిలో నుండి బయటికి వెళ్ళే ముందు తల దూకుంటానికి మిర్రర్ ముందుకు వెళ్ళి ఒకసారి మన ఆహార్యాన్ని పూర్తిగా చూసుకొని, డ్రెస్ ఎట్లుంది, ఇస్త్రీ నలగకుండా ఉందా లేదా,
షర్ట్ మీద మచ్చలు ఏమైనా ఉన్నవా, ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నవా చెక్ చేసుకొని తుడుచుకొని పర్ఫెక్ట్గా పౌడర్ రాసుకొని తలదూకొని సాటిస్ఫై అయినాక బయటకు వస్తాం. ఇది మనకు చూపిస్తుంది. ద మిర్రర్ ఇండికేట్స్ ద ఎర్రర్స్ ఆన్ యువర్ ఫేస్, ఆన్ యువర్ క్లాత్స్, బట్ ఇట్ కెనాట్ హెల్ప్ అస్ టు ఎరైజ్ ఇట్. వాటిని చెరిపేయటానికి మిర్రర్ ఏం చేయదు. బట్ ఇట్ కెన్ ప్యూర్లీ షో అస్ వాట్ ఈస్ ద డిస్టర్బెన్స్ ఆన్ యువర్ ఫేస్. ఏమిటి నీ ముఖం మీద ఉన్న ఇబ్బంది అనేది నీకు తెలియచేయటానికే మిర్రర్. ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ ఇట్ యూ మస్ట్ గో టు ద వాష్రూమ్ అండ్ యూజ్ ద వాటర్. నువ్వు మొహం కడుక్కోవాలి ఏమైనా ఇబ్బంది ఉంటే. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రం మిర్రర్ వంటిది. ఈ మిర్రర్ ఏం చెబుతుందంటే యు ఆర్ ఏ సిన్నర్, you are ugly and you are dirty in spirit, you must go to your Jesus who is the fountain of grace, who will cleanse the life. Go and get the cleansing. వెళ్ళి నువ్వు శుభ్రం పడు, క్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు శుభ్రమవ్వు అని చెప్పి ఈ ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రము ఎన్నడూ కూడా విడుదల కలుగు చేయలేదు, కానీ ధర్మశాస్త్రం మనుషులకు నువ్వు పాపివి అని చెప్తుంది. యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ద సిన్నర్ బై అబ్జర్వింగ్, బై లుకింగ్ ఆన్ టు ద లా ఆఫ్ గాడ్ అండ్ పర్స్యూ యువర్ లైఫ్ త్రూ దట్ లా ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు పరిశీలించడం ద్వారా నీకు తెలిసిపోతుంది నువ్వు పాపివయ్యావు అని. నువ్వు పాపివి అని తెలుస్తుంది. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? పరిశుద్ధ లేఖనాలు ధర్మశాస్త్రం ఎందుకు అన్నదానికి ఇంత వివరణను ఇస్తున్నాయి. ధర్మశాస్త్రము దేవుని యొక్క రాజ్యమునకు అవసరము. జాగ్రత్తగానండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశములో నుండి దేవుడు విడిపించి వెలుపటికి మోషే నాయకత్వంలో తీసుకొచ్చాడు కదా. అలా తీసుకొచ్చినప్పుడు వారిని తనకొక రాజ్యముగా చేశాడు. ఇట్ ఈస్ ఎ సింబాలికల్ కింగ్డమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్. సంఘానికి పోలికగా పాత నిబంధన గ్రంథంలో యూద ఆధ్యాత్మిక రాజ్యం దేవుడు ఏర్పాటు చేశాడు. వాస్తవంగా దేవుని రాజ్యము సంఘము, దేవుని రాజ్యము మనుషుల సమూహం. దేవుని రాజ్యం భౌతికం కాదు. దేవుని రాజ్యాన్ని గ్రహించడానికి యూదులకు దేవుడు ముందస్తుగా ఏమిచ్చాడు? ఒక రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యములుగా విడిపోవటానికి ముందు కలిసి ఉన్న రాజ్యం. రాజ్యానికి ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రం ఈజ్ నథింగ్ బట్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం. ద లా ఆఫ్ మోసెస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ యునైటెడ్ జూడా అండ్ ఇజ్రాయెల్. అర్థమైందా? యూదా మరియు ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు, వారు ఒక రాజ్యముగా ఉండి పరిపాలించబడు నిమిత్తము దేవుడు వారికి ధర్మశాస్త్రం అనే రాజ్యాంగాన్ని ఇచ్చాడు. మనం రాజ్యాంగాన్ని గౌరవించి బ్రతకాలి. రాజ్యాంగము ఒప్పందము, ప్రభుత్వమునకును ప్రజలకును మధ్య ఒప్పందము రాజ్యాంగము. రాజ్యము చేసేవాడు రాజ్యాంగం ప్రకారం చేయాలి, కాన్స్టిట్యూషనల్గా చేయాలి. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా రాజ్యం చేయకూడదు. సుప్రీంకోర్టు ఉంది మనకి. ఎవరైనా ప్రభుత్వం అన్కాన్స్టిట్యూషనల్గా నడిస్తే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ముట్టుకాయలేస్తుంది, ఆగబట్టదు. అర్థమైందా? కాబట్టి మనకు ఒక రాజ్యాంగం ఎట్లున్నదో ఇండియాకి, అమెరికాకి, ప్రపంచ దేశాలకు
వారి వారి కాన్స్టిట్యూషన్స్ ఎట్లున్నాయో యూదా జనాంగానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్నే వ్రాశాడు. మనకు ఒక పీనల్ కోడ్ ఉంది, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం, శిక్షా స్మృతి. ఈ పీనల్ కోడ్ కూడా ఇదే కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ అయి ఉంది. యూదా జనాంగం విషయంలో ఈ పీనల్ కోడ్ కూడా అందులో యాడ్ అయి ఉంది. శిక్షలు, నేరాలు, వాటి శిక్షలు, అమలు అన్నీ కూడా. తర్వాత వారి రాజ్యాంగంలో, యూదుల రాజ్యాంగం ధర్మశాస్త్రంలో రిలీజియస్ లాస్ ఉన్నవి, సెరిమోనియల్ లాస్ ఉన్నవి, డివైన్ లాస్ ఉన్నవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. సుమారు 6000 ఆజ్ఞల చేత రాజ్యాంగ నిర్మాణం చేయబడింది ఈ యొక్క మోషే ధర్మశాస్త్రంలో. కనుక బేసికల్గా దేవుడిచ్చింది 10 ఆజ్ఞలు, మెయిన్ కోర్ కమాండ్మెంట్స్. మిగిలినటువంటివి కాలానుకూలంగా పెద్దలు నిర్ణయించుకుంటూ దేవుడు వారికి యాడ్ చేసిన కొన్ని ఆజ్ఞలు సెరిమోనియల్ లాస్, జీవన విధానానికి అవసరమైనటువంటి కొన్ని చట్టాలు ఇచ్చాడు. మ్యాన్ టు మ్యాన్ అండ్ మ్యాన్ టు గాడ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జూడా. మన కాన్స్టిట్యూషన్లో దేవునికి మానవునికి రిలేషన్ ఉండదు, మనిషికి మనిషి రిలేషన్ ఉంటుంది. మన సెక్యులర్ కాన్స్టిట్యూషన్. కానీ డివైన్ కాన్స్టిట్యూషన్ దేవుడు మోషే ద్వారా ఇచ్చినప్పుడు యూదా వారికి, అందులో హౌ ద మ్యాన్ షుడ్ గో టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్ అనేది కూడా ఒక పాయింట్. అలాగే హౌ ద మ్యాన్ షుడ్ మెయింటైన్ అకార్డెన్స్ విత్ అనదర్ మ్యాన్ అనేది కూడా ఒక పాయింట్. మనుషులు దేవునితో మానవునితో ఏ విధంగా ఏకకాలంలో స్పందించి బ్రతకాలో ధర్మశాస్త్రం చెప్పింది. అందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడు వారిని ఒక రాజ్యంగా కూర్చి ప్రత్యేకమైన ప్రజలుగా ఉంచడానికి రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యంలో వారి ఆహార పదార్థాలను కూడా ప్రత్యేకించాడు. ఇప్పుడు ఇండియాలో చాలామంది అడుగుతున్నారు, ఆవు మాంసం తినకూడదు. బీఫ్ అంటే ఒట్టి ఆవు మాంసమే కాదు, ఇతర బఫెల్లో మీట్ కూడా బీఫ్గా, ఆక్స్ మీట్ కూడా బీఫ్గానే ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకుంటే some people or some percentage of people are fighting against the eating meat of buffaloes, buffaloes. ఆవు మాంసం తినకూడదు, ఇండియాలో అది చట్టం చేయాలి అని చెప్పి చాలామంది అంటున్నారు. కొంతమంది మేము ఆవు మాంసం తింటాం అనేవాళ్ళు కూడా దెబ్బలాటలు కూడా చేస్తున్నారు కొంతమంది. ఇజ్రాయేల్ దేశంలో జంతువుల్ని 2 రకాలుగా డివైడ్ చేశాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. జంతువుల్ని పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులుగా విడదీశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ధర్మశాస్త్రం ఎందుకు అనే ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నాను. అంటే హోలీ పీపుల్, జ్యూస్ ఆర్ హోలీ పీపుల్, సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్. ప్రపంచమంతటి నుంచి వీళ్ళు వేరు చేయబడ్డారు అని తెలియటానికి దేవుడు వారి ఆహార పదార్థాలు వేరు చేశాడు తప్ప జంతువుల్లో పవిత్రం లేవు, జంతువుల్లో అపవిత్రం లేవు. నిషిద్ధం కానిది రెండే కాన్సెప్ట్స్. జంతువుల్లో అపవిత్రం కాదు. గాడ్ సెడ్ డోంట్ ఈట్ ఇట్, సో ఇట్ ఈస్ ఫర్బిడెన్ ఫర్ దెమ్. అది వారికి నిషిద్ధంగా ఎంచబడింది. దేవుడు నిషిద్ధంగా ఇచ్చాడు వారి వరకే. గాడ్ జడ్జ్ ద పీపుల్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ ఫర్ జ్యూస్. యూదుల వరకు మాత్రమే ఆ చట్టం అప్లై అవుతుంది. అన్ని జనులు పంది మాంసం తింటారు, యూదులు తినరు. అర్థమైందా? యూదులు గొంతు పిసికిన దాన్ని తినరు, గొంతు పిసికి చంపిన దాన్ని యూదులు తినరు. పందిని గొంతు పిసికి చంపటమే, కొయ్యలేరు. పందిని కోసేప్పుడు రక్తం చిందించలేరు, ఎందుకంటే అది వెరీ హార్డ్ స్కిన్తో ఉంటుంది కదా, దానికి నెక్ ఉండదు పందికి.
కట్ చేయడానికి దానికి నెక్ ఉండదు. సో దాన్ని ఏం చేస్తారంటే ముక్కు టై చేసి కట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తారు. అది ఊపిరాడక కొట్టుకొని చచ్చిపోతుంది. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ షాక్స్, కటింగ్ మిషన్స్ వచ్చేసాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. హై వోల్టేజ్ కరెంట్ షాక్ పెట్టి చంపేస్తారు బేకన్ ఫ్యాక్టరీస్లో. అది బైబిల్ ఏం చెప్పిందంటే మీరు ఇతరులకు భిన్నంగా, ప్రత్యేకంగా, హోలీ పీపుల్గా, మీరు పరిశుద్ధులుగా, ఘనులుగా ఉండేటట్లు ఇతరుల నుంచి వేరవటానికి మీ ఆహార పదార్థాలు మీరు మార్చుకోమన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినండి. అందుకే దానియేలు గ్రంథంలో వారు బబులోనుకు వెళ్ళినప్పుడు, చెరకు వెళ్ళినప్పుడు, ఆ చెరాకాలంలో రుచిగల మాంసాలు పెడుతుంటే అందరూ గుమాయించి తింటుంటే షడ్రగ్ మెషక్ అబేద్నెగో దానియేలు వెళ్ళయ్యా మాకు శాకాహారమే ఇవ్వండి, మేము గొంతు పిసికి చంపన దాన్ని మేము తినము, అన్ని రకాల మాంసాలు మేము తినము, మాకు శాకాహారమే పెట్టండి అని బతుకులాడుకొని 10 రోజులు పరీక్షించబడి వాళ్ళు అంగీకరించబడ్డారు. వాళ్ళు చెరలో ఉన్నంతకాలం శాకాహారమే తిన్నారు. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే బైబిల్లో ఇట్లాంటి మాటలు తీసుకొని బైబిల్ సపోర్ట్స్ నాన్ వెజిటేరియన్ అని ఒకడు, బైబిల్ సపోర్ట్స్ వెజిటేరియన్ అని ఒకడు కొట్టుకు చేస్తున్నారు. అసలు ఇది నిమిత్తమే లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో వారి యొక్క ప్రత్యేకత కాపాడుకోవటానికి ఆహారం విషయంలో చెప్పాడు. అలాగే రోగములు, అంటువ్యాధులు ప్రబలకుండా కుష్టి వ్యాధిని గురించి చాలా విషయాలు చెప్పాడు. లేవి 14-15 అధ్యాయాల్లో ఆ కుష్టి వ్యాధి కలిగిన వారు ఊరు వెలుపట ఉంచబడాలి. ఎందుకంటే అది అంటకుండా ఇతరులకు. ఇప్పట్లాగా మనకి యాంటీబయాటిక్స్ లేవు, అప్పుడు మెడికల్ షాప్స్ లేవు, మెడిసిన్ లేదు, ఫార్మాస్యూటికల్స్ లేవు. సో ప్రకృతి సంబంధమైన వైద్యాలు, ఆయుర్వేదిక్ వైద్యాలు చేసుకునేవాళ్ళు. అట్లాంటప్పుడు అడ్వాన్స్డ్ మెడిసిన్ లేదు. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం వ్యాధులు ప్రబలకుండా. మరి ఆ రోజుల్లో వాళ్ళు శానిటేషన్ సిస్టమ్ ఎట్లా చెప్పండి, ప్యూర్ వాటర్ ప్యూరిఫికేషన్ ఎట్లా? ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని ప్రభు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యాలు కాపాడబడేటట్టుగా కొన్ని ప్రత్యేకమైన లాస్ వాళ్ళకి ఇచ్చారు. మీరు గమనించండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నడిచారు అరణ్యంలో. వాళ్ళ కాలు వాయలేదట, వస్త్రాలు పాతకెళ్ళలేదట. ఎంత అద్భుతం! కాలు వాయకపోవడానికి కారణం ఏమిటి చెప్పండి? 40 ఏళ్ళు నడిస్తే కాలు వాయకుండా ఎట్టుంటుంది? ఇప్పుడు ఏలూరు నుంచి విజయవాడ భవానీ దీక్ష బాబోళ్ళు వెళుతుంటారు, చూస్తాం. వాళ్ళు కాళ్ళకు గుడ్లు కట్టుకొని పోతుంటారు, ఎందుకంటే పుళ్ళు పడి ఉంటాయి. నడిచి పాపం చాలా బాధపడుతూ వెళ్తుంటారు వాళ్ళు. 60 కిలోమీటర్లు నడిచేప్పటికే 2 రోజులు వాకింగ్కే కాళ్ళు బొబ్బలు వచ్చేస్తే 40 సంవత్సరాలు వాకింగ్ ఎంత రావాలి? మరి కాలు వాయలేదు. ఈ ధర్మశాస్త్రమే. అంటువ్యాధి 6 లక్షల కాల్వలు, 20 లక్షల మంది టాయిలెట్కి వెళ్ళాలి. 20 లక్షల మంది టాయిలెట్కి వెళ్ళాలి. ఈ 20 లక్షల మంది 12.5 మైళ్ళ విస్తీర్ణంలో ఉండేవాళ్ళు. ఎంత విస్తీర్ణంలో? 12.5 మైళ్ళు. 12.5 మైళ్ళు అంటే మనకి 5 మైల్స్ 8 కిలోమీటర్స్. వింటున్నారా? ఇశ్రాయేలీల క్యాంపెయిన్ ఎంత పెద్దగా ఉండేదంటే 12.5 మైల్స్. అంటే మనకి ఇంచుమించుగా 8 16 + 4 20 కిలోమీటర్స్ రేడియస్. హైదరాబాద్ 25 కిలోమీటర్ల వ్యాసార్థం. కొంచెం చిన్నది. హైదరాబాద్ సిటీ హైదరాబాద్ గ్రేటర్ సిటీ GMHC కంటే ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ చిన్నది. అంత పెద్ద క్యాంపెయిన్లో ఉండేవాళ్ళు ఇశ్రాయేలీలు. వెన్ దే వర్ వాకింగ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళు అంత విస్తరించుండారు. వారు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లి ఏ విధంగా అయితే ఒక గుంట తవ్వి విసర్జన చేసి మట్టితో మళ్ళీ కప్పేస్తుందో అలా చేశారు శానిటేషన్ కోసం. ధర్మశాస్త్రం ఎందుకు?
to keep the health of the people, to keep the conduct of the people, to understand the religious system of people and God, to understand the Messiah and his mission. కనుక ధర్మశాస్త్రం ఎందుకు అలాగైతే అంటే ఎందుకు ఇవ్వాలి ధర్మశాస్త్రం? అడ్డంగా వాదించేవాడికి ఇంత సబ్జెక్ట్ చెప్పాలి. కాబట్టి ధర్మశాస్త్రము ప్రత్యేకముగా యూదుల నిమిత్తము వారి యొక్క అవసరత నిమిత్తం ఇవ్వబడి యేసుక్రీస్తును చూపిస్తోంది. ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్ అండ్ మెస్సియా అండ్ ద ఫెయిత్ ఇన్ గాడ్ అలోన్ అటు నడిపిస్తోంది. కనుక ధర్మశాస్త్రం కంటే కృప కింద ఉన్న మనం ఎంతో అధికులం. ఇది మనం గుర్తెరగాలి. రేపటి దినం ఆ వాగ్దానం ఎవరికి ఇవ్వబడిందో అనే విషయం మొదలుపెట్టి మళ్ళీ ధర్మశాస్త్రం మీద కొన్ని మాటలు చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఇటువంటి ఇన్డెప్త్ టాపిక్స్ నడుస్తున్నాయి ఏసే పరిష్కారంలో. ప్లీజ్ కమ్ అండ్ స్పాన్సర్ ద ట్రాన్స్మిషన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. 13 దినాలలో 2 దినాలే సహకారులు వచ్చారు ప్రభు. ఈ పరిచర్య నడపటానికి ఆర్థిక అవసరతలు ఉన్నవి. మీరు సహాయం చేయండి. మీ చేతికి ప్రజలను అప్పగిస్తున్నాము. వాక్యం గ్రహించుటకు కృపనివ్వండి. రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.